అందరికీ నమస్తే. పెద్దపూర్ అనే విలేజ్లో జగిత్యాల జిల్లా, అందులో 6 విద్యార్థులకు పాము కుట్టి హాస్పిటల్లో చేరింది. వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు పాము కుట్టిందంట, హాస్పిటల్లో చేరింది. ఇంతకుముందు ఒక విద్యార్థి ఇట్లనే పాము కుట్టి చనిపోయినలు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకటే రోజులో 6 విద్యార్థులు పాము కాడికి గురైనలు. ఇంతవరకు అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి గుణపాఠం ఏం నేర్చుకున్నారు, తర్వాత మళ్ళీ దానికి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, మళ్ళీ వీళ్ళని ఎందుకు పాము కుట్టింది, ఇది ఒకటే కాదు. మనం చూసుకుంటే ప్రతి జిల్లాలో సుమారు కంప్లీట్గా ఒక తెలంగాణ మొత్తం ఇట్లా ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి. వాటికి ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు? మొన్న హడావిడిగా మొత్తం 4 వారాలకు 4 సార్లు చికెన్ పెడతామని చెప్పేసి ఒక పెద్ద పిఆర్ స్టంట్ చేసిండు. బట్ స్టిల్ అది అయినాక కూడా ఇంకా ఫుడ్ పాయిజన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. తొక్కిసలాటలో ఒక ఆవిడ చనిపోయింది అని చెప్పేసి అల్లు అర్జున్ని బాధ్యుని చేసి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిండు. ఎందుకనంటే ఆయన రావడం వల్ల జరిగింది అని చెప్పేసి. మరి ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం వలన, లేదు అనంటే టీచర్ల నిర్లక్ష్యం వలన, టీచర్లు కాకపోతే అక్కడున్న ఎవరైతే ఫుడ్ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వలన ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి, విద్యార్థులు చనిపోతున్నారు, పాములు కుడుతున్నాయి విద్యార్థులకు. అసలు పట్టించుకునే విద్యాశాఖ మంత్రి అనేటైనా ఒకైనా తెలంగాణలో ఉన్నాడా? ఇన్ కేస్ ఉంటే ఇప్పటి వరకు అసలు ఏం బాధ్యత తీసుకొని ఎవరిని బాధ్యులను చేసి వాళ్ళ చట్టరీత్యా ఏం చేసిండ్రు అంటే, ఫుడ్ పాయిజన్స్ అయినా కూడా ఆ విద్యార్థులని కానీ, లేదు అని అంటే దానికి కారణమైన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు మీరు. దీనికి కారణాలు ఏంటిది? ఇన్ కేసు చర్యలు తీసుకుంటే మళ్ళీ ఎందుకు అవుతున్నాయి? ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, అడ్రస్ చేయాలి. వాళ్ళ సమస్యలకు ఖచ్చితమైన ఒక పరిష్కారాన్ని చూపెట్టాలి. మీరు దయచేసి కొంచెం ఆలోచించి వాళ్ళ విద్యార్థులకు, గురుకులాల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేద విద్యార్థులే ఉంటారు. సో వాళ్లకు న్యాయం జరిగేటట్టు చూడండి. మీరు బలహీన వర్గాల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని చెప్పేసి మాట్లాడతారు. ఆ బడుగు బలహీన వర్గాలన్నీ నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడండి.